హలో హాయ్ అండి నమస్తే. నేను మీ సిరీస్ వ్యూ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఏంటి బ్రిడ్జ్ అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇది మన గోదావరి బ్రిడ్జ్ అండి, రాజమండ్రి. మీరందరికీ చూసిన వెంటనే ఐడియా వచ్చే ఉండాలి. రాలేదా? ఓకే, రాలేని వాళ్ళు ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి, అందరూ వినండి. ఇది మన రాజమండ్రి బ్రిడ్జ్ అండి. గోదావరి మీద నుండి మనం ఇప్పుడు చిన్న తిరుపతి ద్వారకా తిరుమలకి వెళ్తున్నామండి. ఆ రోడ్ అంతా ఎలా ఉందో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. స్టార్టింగ్ వీడియోలో ఎందుకు గోదావరి చూపించానంటే, మన గోదావరి చాలా ఫేమస్ కదండి. మన గోదావరి జిల్లాలో ఉన్న ఎటకారం మమకారం అన్నీ కలుపుకున్న ఈ గోదావరమ్మ తల్లిని ఫస్ట్ మీకు చూపించాలని చెప్పి నేను మీకు గోదావరిది చూపిస్తున్నాను. బాగుంది కదండి. అందరూ కూడా చూసి గోదావరమ్మకి దండం పెట్టుకోండి. మ్యాక్సిమం ఇంతకుముందు అయితే అందరూ కూడా దండం పెట్టుకునేవారు. ట్రైన్లో అయితే వెళ్తుంటే గోదావరి వస్తుందంటే అందరూ కూడా కాయిన్స్ తీసుకుని రెడీగా పెట్టుకుని ఉండేవారు. ఇప్పుడు అలాంటివన్నీ ఏమీ చేయట్లేదండి. ఎవరో ఒక్కొక్కరు చేస్తున్నారు, చాలా వరకు చేయట్లేదు. కొంతమంది చిన్నప్పటి నుండి అలవాటు ఉన్న వాళ్ళు అయితే చేస్తున్నారు. చూసారు కదండి, గోదావరి అంతా చాలా బాగుంది. మీరు కూడా చూస్తారని చెప్పి చూపిస్తున్నాను. గోదావరి బ్రిడ్జి చూడలేని వాళ్ళు కూడా చూస్తారని చెప్పి చూపిస్తున్నానండి. మనకు అటువైపు రైట్ సైడ్లో కనిపించే సీనరీ అయితే చాలా బాగుంది కదా. అది మనం ట్రైన్ వెళ్ళే బ్రిడ్జి అండి. మ్యాక్సిమమ్ తూర్పుగోదావరి జిల్లాలో ఉండే వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. అందుకు మించి అటువైపు కాకుండా ఈ తెలంగాణలో ఉన్న వాళ్ళకి చాలా వరకు తెలియదండి. అందరూ చూస్తారని చెప్పి చూపిస్తున్నాను. గోదావరి బ్రిడ్జ్ ఇది. ఎంతమందికి నచ్చిందో తప్పకుండా నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం బ్రిడ్జ్ దాటేసి ఇప్పుడు మనం ద్వారకా తిరుమల వెళ్తున్నామండి. ద్వారకా తిరుమల రోడ్ అంతా కూడా ఎలా ఉంటుందో, మధ్యలో ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదండి, మనం వెళ్తుంటే ఇలా కాటన్ దొర విగ్రహం కూడా కనిపించిందండి. ధవళేశ్వరం బ్యారేజ్ కట్టిన వారు. మనకి ఎక్కువగా ఈ కాటన్ దొర విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి రాజమండ్రి ధవళేశ్వరం దగ్గర. చూస్తారు కదా, ఇక్కడ ఏదో ఫ్యాక్టరీ కూడా ఉందండి. మరి అది ఏ ఫ్యాక్టరీ అయితే నాకు తెలియదు. మనం వెళ్తూ ఉంటే మనకి చాలా ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా కనిపిస్తూ ఉంటాయండి తూర్పుగోదావరి జిల్లాలో. మీకు చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. ఒక పక్కన గోదావరి ఉంటుంది, ఇంకొక పక్కన చుట్టూ గుళ్ళు ఉంటాయి. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. రాజమండ్రి ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాకైతే రాజమండ్రి చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమని అనుకుంటున్నాను. ఇష్టమైన వాళ్ళందరూ అన్ని లైక్స్ కంపల్సరీగా రావాలి ఈ వీడియోకి. మీరందరూ కూడా రాజమండ్రి ఇష్టపడిన వాళ్ళందరూ కూడా లైక్ చేస్తారని అనుకుంటున్నాను నేను. చూస్తున్నారు కదా, చూస్తూ ఉండండి, స్కిప్ చేయకండి. మధ్యలో కొన్ని రోడ్స్ అవన్నీ ఎలా ఉన్నాయి, మనం పచ్చని పొలాలు దాటుకుంటూ కొబ్బరి చెట్లు అన్నీ చాలా బాగున్నాయండి. అవన్నీ మనకి ఈ జిల్లాలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. చూసారు కదా, ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నాయి. నెక్స్ట్ టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఊరికి 2-3 ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే కనిపిస్తాయి. చెప్తూనే ఉంటే ఒకటి కనిపించింది, ఇది రెండోది. ఇంకా అలా దారి పొడుగునా మనకి కనిపిస్తూనే ఉంటాయండి. ఇలా మనకి తూర్పుగోదావరి జిల్లాలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మనకి తూర్పుగోదావరి అనే కాదండి, పశ్చిమ గోదావరిలో కూడా కనిపిస్తాయి. ఈ 2 గోదావరి జిల్లాలోనే ఎక్కువగా కనిపిస్తాయి. ప్రతి ఊరికి ఆంజనేయ స్వామి విగ్రహాలు ఎక్కడ కనిపించవు. ఇక్కడ అలా రోడ్డు బ్రిడ్జీలు అవి చేస్తున్నారండి. దారి పొడుగునా కూడా ఇలానే ఉన్నాయి. రోడ్డు అయితే అంత బాగుందని ఏం చెప్పలేనండి. దీన్ని ఇలా వెళ్ళే కన్నా, ఇలా ఏలూరు మీద నుండి వెళ్ళే కన్నా మన హైవేలో వెళ్ళిపోతేనే బెస్ట్. కొంచెం లాంగ్ వచ్చినా సరే రోడ్ అయితే బాగుంటుంది. ఇది మనం ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు, కానీ రోడ్డు అయితే అసలు బాగాలేదండి. కొంచెం దూరం బాగానే ఉంది కానీ కొంచెం బాగాలేదు. రోడ్లు ఇంకా వేస్తున్నారు. పచ్చని పొలాలు పక్క నుండి చూస్తూ, కొబ్బరి తోటలను ఆస్వాదిస్తూ, ఎంజాయ్ చేస్తూ, మనం నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ రోడ్లో వెళ్ళొచ్చు. లేదు మనం త్వరగా వెళ్ళిపోవాలి, ఇవన్నీ ఆల్రెడీ చూసేసాం అన్న వాళ్ళు అయితే హైవే మీద వెళ్ళడమే బెస్ట్ అండి. చూసారు కదా, అటు రైట్ సైడ్లో ఇంకో ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. అలా మనకి దారి పొడిగిన ఆంజనేయ స్వామి కనిపిస్తూనే ఉంటారండి. మనం ఆంజనేయ స్వామి దండం పెట్టుకుని జై హనుమాన్ అనుకుని ఇంకా వెళ్ళిపోవడమే ముందుకి.
ఇప్పుడు వీడియోలో చూసారు కదండి, అవన్నీ సిమెంట్తో ఏవో తయారు చేసినలా ఉన్నాయి. అవన్నీ ఏం కాదండి, రోడ్డు మనం కడుతున్నప్పుడు రోడ్లు బ్రిడ్జిలు అవి వేస్తున్నప్పుడు దానికి అవసరం అయితే కదండి, ఫ్లైఓవర్కి అవసరమైనవన్నీ కూడా అక్కడే తయారు చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు మనకు వీడియోలో కనిపించిన ఆ హౌసెస్ కూడా వర్కర్లు ఉంటారు కదండి, రోడ్డు పని చేసే వర్కర్లందరికీ కూడా పర్మనెంట్గా కాకుండా అక్కడ తాత్కాలికంగా ఉండడానికి రూమ్స్ అవి పెట్టారు. అంటే డే అండ్ నైట్ వర్క్ చేస్తుంటే మరి ఉండాలి కదండి రూమ్స్ ఉండడానికి. అందుకని చెప్పి అక్కడ సైడ్లోనే మనం వెళ్తున్నప్పుడు దారిలో సైడ్లోనే మొత్తం అన్నీ కూడా ఉన్నాయి. ఇలా సిమెంట్తో కావాల్సినవి, సిమెంట్ ఇటుకలు, అవి కాకుండా ఫ్లైఓవర్కి సంబంధించినవన్నీ కూడా తయారు చేస్తున్నారు. రోడ్డు సైడ్లోనే తయారు చేస్తున్నారు మొత్తం అన్నీ కూడా. చూస్తున్నారు కదండి వీడియోలో, పచ్చని పొలాలన్నీ చాలా బాగున్నాయి. ఎవరికన్నా గ్రీనరీగా ఉండడం ఇష్టమైతే తప్పకుండా వీడియో చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా రోడ్డు వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయండి. రోడ్స్ అయితే అంత బాగోలేదు. ఇక్కడే కాదు, మనం భీమడోల్ దాటిన తర్వాత మనం గుడికెళ్ళే రోడ్డు కూడా అసలు బాగాలేదండి. తిరుపతితో పోలిస్తే తిరుపతి అంటే పెద్ద తిరుపతితో పోలిస్తే తిరుపతిలో ఉండే 50% కూడా ఇక్కడ లేదని చెప్పచ్చు రోడ్ల విషయంలో. చూసారు కదండి రోడ్లు అయితే ఎంత దారుణంగా ఉన్నాయో. ఎవరైనా ఈ రోడ్డు స్కిప్ చేయడమే మంచిది. స్కిప్ చేసి డైరెక్ట్ హైవే మీద నుండి వచ్చేసి భీమడోల్ నుండి ఆ రోడ్ అయితే తప్పదు, ఇంకా అటు వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి వీడియోలో, ఇది చెరుకు బెల్లం అండి. ఇక్కడ చెరుకు బెల్లం తయారు చేసి అమ్ముతున్నారు. చెరుకు బట్టి అంటారు అనుకుంటా, బెల్లం బట్టి. మరి నాకు తెలిసినంత వరకు బెల్లం బట్టి అని అంటారు. నేను తెలుసుకున్న తప్పు అయితే కనుక ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ చూసారు కదా రైట్ సైడ్లో పైనంతా కొబ్బరి చెట్లు, కిందంట మళ్ళీ ఇంకొక చిన్న చిన్న మొక్కలు ఏవో ఉన్నాయి. చాలా బాగుందని చెప్పి తీశాను. ఇప్పుడు మనం భీమడోల్ వచ్చేసామండి. భీమడోల్ నుండి మనం రైట్కి వెళ్ళాలి. ద్వారకా తిరుమల వెళ్ళాలంటే ఇవన్నీ రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్ళిన తర్వాత ఇంక ఇక్కడ నుండి స్ట్రైట్ రోడ్ అంటే మనం అక్కడక్కడ ఉంటాయి, బోర్డులు కూడా ఉంటాయండి మనకి దారి ఎలా వెళ్ళాలో కూడా. మ్యాక్సిమం ఇప్పుడు ఎవరిని అడగవసరం లేకుండా గూగుల్ మ్యాప్స్ ద్వారా వెళ్ళిపోవచ్చు. కానీ గూగుల్ మ్యాప్స్ ఉన్నా సరే ఒక్కొక్కసారి అది కూడా మనకి రాంగ్ రూట్లు చూపిస్తూ ఉంటుంది. తెలుసుకుని కొంచెం మనుషుల్ని అడిగి వెళ్ళడం మంచిది. ఇలా వెళ్తూ ఉంటే చాలా బాగుందండి. ఈ రోడ్డు అయితే బాగలేదు, కానీ చుట్టుపక్కల మొత్తం చల్లగా చెట్లతో చాలా బాగుంది. కొబ్బరి చెట్లు మొత్తం పొలాలు అవంతా ఉన్నాయి. అవన్నీ చుట్టూ తోటలు అవి ఉన్నాయి. అది కూడా రోడ్డు బాగుంది, కానీ రోడ్డు అయితే అసలు బాగలేదు. చూడడానికి చాలామంది ఇలా నడుస్తూ వెళ్తున్నారండి. చాలామంది భక్తులు అయితే నడకదారినే వెళ్తున్నారు. ఈ భీమడోల్ ఊరి నుండి 14 కిలోమీటర్లు వస్తుందంటండి ద్వారకా తిరుమల. 14 కిలోమీటర్లు కూడా చాలామంది మొక్కుకున్న వాళ్ళు ఉంటారు కదా పాపం, వాళ్ళు అలా నడుచుకుని వెళ్తున్నారు. చెప్పులు కూడా వేసుకోకుండా. రోడ్లు అయితే అసలు బాగోలేదు, పాపం ఎలా నడుస్తున్నారో వాళ్ళు తెలియదు, కానీ మొత్తం అంతా కూడా నడుస్తూ వెళ్తున్నారు. చూస్తున్నారు కదండి, అలా బ్యాగులు వేసుకుని అలా గ్రూప్స్ ఒక ఇద్దరు ముగ్గురు, ఇంకా ఎక్కువ మంది ఉంటే ఎక్కువ మంది, అలా అందరూ కూడా నడుస్తూ వెళ్తున్నారండి. చాలామంది భక్తులు అక్కడి నుండి నడిచి వెళ్తారంట. నేనైతే చిన్నప్పుడు ఎప్పుడో వచ్చానండి, మళ్ళీ ఇదే ఫస్ట్ టైం రావడం.
మీరు వీడియోలో చూసే ఉంటారు కదండి. అలాగా నడిచి వెళ్ళే భక్తుల కోసం అక్కడ ఒక కాంప్లెక్స్ అంటే కాదు, జస్ట్ కొంచెం కూర్చోవడానికి వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టారండి. అదే నడిచి వచ్చే వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకోవడానికి అని చెప్పి బాగుంది. అది కాకుండా మనం ఇలా వెళ్ళడానికి కూడా అక్కడక్కడ అలా మార్క్స్ వేసున్నాయండి, ఎలా వెళ్ళాలి అని చెప్పేసి. బాగుంది. అంతేకాకుండా ఈ రోడ్డు సైడ్లో చాలామంది అమ్ముతున్నారండి. అంటే సీజన్ బట్టి ఏవి వస్తే అవి అమ్ముతారంట. మేము వెళ్ళినప్పుడు మాత్రం నిమ్మకాయలు అమ్ముతున్నారు, రేక్కాయలు, ఆనపకాయలు కూడా చాలా ఎక్కువగా అమ్ముతున్నారండి అక్కడ. ఎక్కడే కాదు, ఊరి నుండి వెళ్ళేటప్పుడు కూడా చూసాను, ప్రతి షాప్లో కూడా ఆనపకాయలు అమ్ముతున్నారు. సొరకాయలని కూడా అంటారండి ఆనపకాయలని. మరి అవి ఎందుకు ఎక్కువగా అమ్ముతున్నారు, మరి చుట్టుపక్కల దానికి సంబంధించిన తోటలు ఏమన్నా ఉన్నాయేమో తెలియదండి నాకు. కానీ చాలా అయితే అమ్ముతున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర ఆనపకాయలు అయితే మాత్రం కంపల్సరీగా ఉన్నాయి. అవి కాకుండా నిమ్మకాయలు, రేక్కాయలు, ఇలా తేగలు, బెల్లం అలా అమ్ముతున్నారు. రోడ్ సైడ్లో చాలామంది ఉన్నారండి. ఈ రోడ్లోనే ఉన్నారు, అది కూడా గుడి దగ్గరకు వచ్చాకనే ఉన్నారు చాలా వరకు. అంతేకాకుండా గుడి చూస్తున్నారు కదా, రోడ్డు అయితే ఎలా ఉందో, చాలా ఫేమస్ అండి. పెద్ద తిరుపతిలో మనం మొక్కుకున్న మొక్కులు ఏమన్నా ఉంటే మనం చిన్న తిరుపతిలో కూడా తీర్చుకోవచ్చంట. అదే ఒకవేళ ఇలా చిన్న తిరుపతిలో మొక్కుకున్న మొక్కులు పెద్ద తిరుపతిలో తీర్చుకోకూడదు, ఇక్కడే తీర్చుకోవాలని అంటారు. ఇది విషయం మీకు ఎవరికైనా తెలిస్తే లైక్ చేయండి. అంతే కదా, అది కాకుండా ఇంకా ఏమన్నా ఉంటే తెలుసుకోవాల్సిన కామెంట్ చేయండి. మనం ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. ఇదంతా కూడా ఈ గుడికి సంబంధించిన ఏరియానే. స్టార్టింగ్ ఇలా చెక్ పోస్ట్ వస్తుంది. మనం టోల్ గేట్ కట్టేసి అక్కడ 30 రూపీస్ 50 రూపీస్ ఎంతో తీసుకున్నారు వెహికల్కి. అవి తీసుకుని మనం ఇంకా లోపలికి వెళ్ళి పార్కింగ్ చేసుకుని మనం దర్శనానికి వెళ్ళడమేనండి. దర్శనం కూడా చాలా బాగా అయింది మాకు. నెక్స్ట్ వీడియో నేను మీకు టెంపుల్ అంతా చూపిస్తాను. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అంతేకాకుండా ఈ రోడ్స్ వీడియో చేయడం వల్ల నా సబ్స్క్రైబర్సే కాకుండా చూసే వాళ్ళందరికీ కూడా కొంచెం యూజ్ అవుతాయని చెప్పేసి మేము వెళ్ళిన రూట్లన్నీ కూడా, రోడ్స్ అన్నీ కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ కూడా యూజ్ అవుతున్నాయి. కొంచెం కాకపోయినా కొంచెమన్నా యూజ్ అవుతున్నాయి. తెలియని వాళ్ళు తెలుసుకుంటున్నారు, వెళ్ళలేని వాళ్ళు చూస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ చూపించాలనే కదండి ఇదంతా నా ప్రయత్నం. ఓకేనండి, ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇదంతా కూడా లోపల టెంపుల్ అనండి. మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. లోపలికి వెళ్ళాలండి, మనం దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకోవడానికి లోపల అదే రూట్లో వెళ్ళాలి. దర్శనం అయిపోయాక కూడా సేమ్ అదే రూట్లో బయటకు వచ్చేయాలి. ఇప్పుడు మనం కార్ పార్కింగ్ చేసి ఈ ఏరియా మొత్తం కొంచెం ఎలా ఉంటుందో చూసేసి మనం కూడా దర్శనానికి వెళ్ళాలండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చాలామంది భక్తులు ఉన్నారు, చూసారు కదండి. కానీ ఏ గుడికి వెళ్ళినా మాస్క్ అయితే కంపల్సరీగా అడుగుతున్నారండి. మాస్క్ కంపల్సరీ. మన ఆధార్ కార్డ్ నెంబర్స్ ఉండాలి. ఆధార్ కార్డ్ నెంబర్స్ అంటే గ్రూప్లో మనం ఒక 5 మెంబర్స్ 3 మెంబర్స్ ఎంతమంది వెళ్ళినా అంతమందిలో ఒకళ్ళ ఆధార్ కార్డు ఉన్నా చాలు. ఎంతమంది వచ్చారో అడుగుతున్నారు, ఆధార్ కార్డ్ నెంబర్ రాసుకుంటున్నారు. గ్రూప్లో వెళ్తాం కదండి, మన ఫ్యామిలీలో ఒకరికున్న ఫ్యామిలీ వెళ్ళినా ఒకళ్ళ ఆధార్ కార్డు అయితే కంపల్సరీగా నెంబర్ ఇవ్వాలి. ఎంతమంది ఉన్నామో చెప్పాలి. అందరే కాకపోయినా ఒకళ్ళు అన్నా సరే నెంబర్ తీసుకుంటున్నారు.
ఇక్కడ తీసుకున్నారండి ఆధార్ కార్డ్ నెంబర్లు. ఈ చిన్న తిరుపతిలో అయితే తీసుకున్నారు. చాలా ఫేమస్ టెంపుల్ అండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ నా ఈ వీడియో చివరి వరకు చూసినందుకు.